గంటను సంపూర్ణైన సర్వులు సృష్టికర్త సర్వాధికారి సర్వసైన్యములకు అధిపతగు యెహోవా దేవుని ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా అమ్మా? అందరూ బాగున్నారా? మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామమున నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవాతి దేవుడు ఆయన మహాకృపను బట్టి, ఆయన మహాదయను బట్టి గడిచినటువంటి వారమంతా కాచి కాపాడి ఈ యొక్క 8వ నెల ఆగస్టు నెల ఈ 10వ తారీఖులోనికి 2వ వారంలోనికి ప్రభు మనలను ప్రవేశపెట్టారు. ఇది ఆయన ఉచితమైనటువంటి కృప గనుక ఈ యొక్క సమయంలో మనం దేవాతి దేవుణ్ణి ఆయన వాక్యం ద్వారా మనము ధ్యానం చేద్దాం. మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశం పేరేమిటి? మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం పేరు చెప్పండి త్వరగా. మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం పేరు ఏం పేరు? పునరుద్ధరించే దేవుడు, పునర్నిర్మించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడే దేవుడు, పునరుద్ధరించే దేవుడు, పునర్నిర్మించే దేవుడు. ఏ విషయంలో పునరుద్ధరిస్తాడు? ఆత్మీయమైన విషయంలో పునరుద్ధరిస్తాడు, పునర్నిర్మిస్తాడు. రెండవది భూ సంబంధమైన శారీరక విషయంలో కూడా పునరుద్ధరిస్తాడు, పునర్నిర్మిస్తాడు. ఆత్మ సంబంధమైన విషయాల్లో దేని విషయాల్లో పునరుద్ధరిస్తాడు, పునర్నిర్మిస్తాడంటే ఒకటి పశ్చాత్తాపం, తిరిగి పునరుద్ధరించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వాత వేయబడినటువంటి మనస్సాక్షి నుంచి మంచి మనసులోనికి నడిపించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాత వేయబడిన మనస్సాక్షిలో నుంచి పశ్చాత్తాప హృదయంలోనికి తీసుకుని రావడం. రెండవది ఆత్మ సంబంధమైన పునరుద్ధరణలో రెండవది సమకూర్చుట. అంటే చెదిరిపోయినటువంటి వారిని సమకూర్చుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందులో భాగంగా మనము చాలా వచనాలు మనము ధ్యానం చేశాం, చాలా విషయాలు ధ్యానం చేశాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని యొక్క బైబిల్లో యెషయా గ్రంథము 49వ అధ్యాయము 49వ అధ్యాయము 17వ వచనం నుండి మనము 23వ వచనం వరకు, నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు వీరిలో నుండి బయలుదేరుచున్నారు. కన్నులెత్తి నలుదిశలా చూడు, వీరందరూ కూడుకుని నీ వద్దకు వచ్చుచున్నారు. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకుందువు. అంటే ఇదంతా కూడా మనం చదవడానికి సమయం లేదు, కానీ ఈ చదవబడినటువంటి వాక్య లేఖన భాగాన్ని మనం పరిశీలనకు ఒకసారి చూసినట్లయితే, ఇశ్రాయేలు కుమారి అట, ఇశ్రాయేలు కుమారి లేకపోతే ఇశ్రాయేలు ఏం చేస్తుందంటే ఏడుస్తూ ఉందంట. ఏం చేస్తుంది? ఇశ్రాయేలు కుమారి ఏడుస్తూ ఉందంట. దేని గురించి ఏడుస్తుందంటే సంతానము లేక ఏడుస్తుందంట. సంతానము కాదు, పోయినటువంటి సంతానమును బట్టి ఆమె ఏడుస్తూ ఉందట. పోయినటువంటి చెదరగొట్టబడినటువంటి తన సంతానమును బట్టి ఆమె ఏడుస్తూ ఉన్నట్లుగా
పరిశుద్ధ గ్రంథ బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమె సంతానాన్ని కోల్పోయింది. ఎలా అంటే బబులోనీయులు వచ్చి, లేకపోతే ఆయా ఇరుగు పొరుగు దేశాల వారు వచ్చి వారిపైన యుద్ధం చేసి వారిని గెలుచుకొని వారిని దాసులుగా పట్టిపోయారు. దాసులుగా పట్టిపోయినటువంటి కారణాన్ని బట్టి ఎంతమంది సంతానం కన్నా కానీ ఏమీ లేనటువంటి రిక్తురాలుగా మారిపోయి ఆ ఇశ్రాయేలు కుమారి ఏడుస్తూ ఉందట. ఏడుస్తూ ఉన్నటువంటి ఇశ్రాయేలు కుమారితో ఆయన అంటున్నాడు, నువ్వు ఏడవవద్దు, నువ్వు కన్నీరు విడవవద్దు, ఇదిగో నీ కుమారులు వస్తూ ఉన్నారు. ఇంకొక అధ్యాయంలో వాక్యం మనము చదువుతాం, ఇది రెండవది అన్నమాట. నీ కుమారులు వస్తూ ఉన్నారు. ఎలాగొస్తూ ఉన్నారంటే వారు నలుదిశలా నుండి వస్తూ ఉన్నారు. ఒకరినొకరు కలుసుకుని వస్తూ ఉన్నారు. ఎలాగొస్తున్నారు? ఒకరినొకరు కలుసుకుని వారు వస్తూ ఉన్నారు. వారు చాలా సంతోషముతో వస్తూ ఉన్నారు. ఒకరినొకరు కలుసుకుని వస్తూ ఉన్నారు. త్వరపడుచు వస్తూ ఉన్నారు. ఎలాగొస్తున్నారట? త్వరపడుచు వస్తూ ఉన్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్వరపడుచు వస్తూ ఉన్నారు. అలాగే ఆయన అంటున్నటువంటి మాటలు ఏమంటున్నాడంటే, వీరందరూ కూడా నీకు ఆభరణములాగా వడ్డానములాగా వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాగొస్తున్నారంటే వాళ్ళు ఆభరణములాగా వస్తున్నారట, వడ్డానములాగా వస్తున్నారట. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వాళ్ళు వచ్చి అంటున్నారట, మాకు ఈ స్థలము ఇరుకుగా ఉంది, మాకు ఇంకా పెద్ద స్థలం కావాలి అని అంటున్నారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే చెదరగొట్టబడిన వారు, దేవుని కోపాన్ని బట్టి, దేవుని ఉగ్రతను బట్టి చెదరగొట్టబడిన వారు మరలా తిరిగి సమకూర్చబడుతున్నారు. మరలా తిరిగి సమకూర్చబడుతున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ 20వ వాక్యములో ఆమె అంటుంది, వీరు మాకు స్థలం ఇరుగ్గా ఉంది, మాకు స్థలము పెద్దగా చెయ్యి అని అంటుంటే 21వ వాక్యములు ఆమె ఏమంటుందంటే, అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను కదా, ఒంటరిన అటు ఇటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా అని ఆమె ఆశ్చర్యపోతుందంట. ఏమవుతుంది? ఆమె ఆశ్చర్యపోతుందంట. ఇదేంటి, నేను పిల్లలను పోగొట్టుకున్నటువంటి దాన్ని కదా, సంతానహీనురాలునైతిని కదా, ఇదేంటి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మాకు స్థలం ఇరుగ్గా ఉంది, మాకు పెద్ద స్థలం కావాలంటున్నారు, వీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి ఆమె ఆశ్చర్యపోతుందంట. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆశ్చర్యపోతుంది. అందుకనే మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఏ దేవుడు? మన దేవుడు ఆశ్చర్యకరుడు. 3 బారిన జీవితాలను సిగరింపజేయగలిగిన వాడు. ఎండిన అరణ్యములో ప్రభునందు, అరే బాబు నువ్వు అక్కడ ఇక్కడికి వచ్చాను, అక్కడలేగా అక్కడ దానికి తగులుతున్న నువ్వులేగా అక్కడ దాన్ని తగలకండి, కదలకండి దాన్ని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 బారిన జీవితాలను సిగురింపజేయగలవు నీవు. 3 బారిన జీవితాలను సిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మార్చగలవు నీవు.
ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథము 60వ అధ్యాయాన్ని మనం ఒకసారి పరిశీలన చూసినట్లయితే, యెషయా గ్రంథం 60వ అధ్యాయములో 4వ వచనములో రాయబడినటువంటి మాటలు, కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకుని నీ వద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూసి ప్రకాశించుము, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవాది దేవుడు ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి, అలాగే ఈనాడు ఉన్నటువంటి మనతో ఆయన ప్రభు చెప్తున్నాడు, కన్నులెత్తి చూడండి, కన్నులెత్తి చూడండి, వీరందరూ కూడుకుని నీ వద్దకు వస్తూ ఉన్నారు. చెదరగొట్టబడిన జనాంగం, చెదిరిపోయిన జనాంగం నీ వద్దకు వస్తూ ఉన్నారు. నీ కుమారులు నీ దూరం నుండి వస్తూ ఉన్నారు, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూసి ప్రకాశించము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవాతి దేవుడు మీతో నాతో మనందరితో సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు లేచి చుట్టూ చూడము, లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీద ఉదయించింది, వెలుగు నీ మీద ఉదయించింది. కన్నులెత్తి చూడము. ఎవరైతే నీ కుమారులు నీ కుమార్తెలు చెదరగొట్టబడ్డారో, నువ్వేమైతే ఆధ్యాత్మికంగా చెదరగొట్టబడ్డావో, ఆధ్యాత్మికమైనవి ఏమైతే కోల్పోయావో, అవన్నీ కూడా నీకు నీ వద్దకు రాబడుతున్నాయి, నీ వద్దకు వస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన దేవాతి దేవుడు తిరిగి పునరుద్ధరించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచండి. మన దేవాతి దేవుడు ఎటువంటి దేవుడైనా పునరుద్ధరించే దేవుడు, పునర్నిర్మించే దేవుడు, చెదరగొట్టబడిన వారిని సమకూర్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమాపత్రిక 11వ అధ్యాయం 11వ వాక్యములో భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటను మనం ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ రాయబడినటువంటి మాటను 11వ అధ్యాయం 11వ వాక్యం. ప్రభునందు ప్రియులారా, చదవాలి త్వరగా. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోనట్లుగా తొట్టిల్లరా, అట్లను రాదు, వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టిపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగెను. ఇక్కడ రాయబడిన మాట భక్తుడైన దావీదు గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా వివరిస్తున్నాడు. కాబట్టి నేనేమందును, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లురా, అట్లనరాదు. వారు పడిపోవునట్లుగా దేనికి పడిపోయారంటే, మనము తిరిగి నిలబడడానికి పడిపోయారు, మనకు రోషము పుట్టించడానికి పడిపోయారట. దేన్ని పుట్టించడానికి పడిపోయారు? మనకు రోషం పుట్టించడానికి. దేనికి రోషము? దేనికి రోషము? దావీదు పడిపోయాడు పాపములో, తద్వారా ఎన్నో రకాలుగా ఆయన హింసలు పడ్డాడు, బాధలు పడ్డాడు. అది దావీదు గారి చరిత్ర మనకేం చూపిస్తూ ఉంది? ఒక రోషము. నేను పడిపోతే నేను కూడా, అంత మహాభక్తుడే పడిపోయాడు, అంత మహాభక్తుడే పడిపోతే ఆ భక్తుని కూడా ఆయన క్షమించలేదు. ఏం చేయలేదు దేవుడు? భక్తుని క్షమించాడా? గన్నమ్మ గారు క్షమించాడా? నాయంక చూడు, భక్తుని క్షమించాడా? నా ఇష్టానుసారుడు కదా, నా హృదయానుసారుడు కదా, చిన్న పాపం చేశాడు పర్లేదు అనుకున్నాడా? అనుకోలేదా? జీవితం అంతా యుద్ధాలే అని చెప్పాడు. తన బతుకునంత కాలం కూడా యుద్ధాలతోనే బతికాడు. అంటే మనకదొక పాఠం, మనకదొక
పాఠం ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా. యాకోబు మోసం చేశాడు, ఏమి సాధించాడు? ఏమన్నా సాధించాడా? అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, చివరికి మోసపోయాడు. ఏం పోయాడు? మోసపోయాడు. ఎవరి చేతిలో మోసపోయాడు? మామగారి చేతిలో మోసపోయాడు. చివరికి ఏమీ చేయలేని పరిస్థితిలోనికి వచ్చేసాడు. ఆ ఏకాంత ప్రదేశంలోనికి వెళ్ళి, అయ్యా నేను మోసం చేసి సంపాదించుకోవాలనుకున్నాను కానీ నాకేమీ మిగలలేదు, ప్రాణభయంతో ఉన్న నువ్వే నా దిక్కంటే యేసయ్య అన్నాడు, నీ పేరిక మోసం కాదు, ఇశ్రాయేలు అని పిలువబడుతుంది అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టైనా మన మహిమపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, వారు మోసం చేశారు, అయితే దాని ప్రతిఫలాన్ని పొందుకున్నారు. ఏం చేశారు? వారు మోసం చేశారు, దాని ప్రతిఫలాన్ని పొందుకున్నారు. దాని ప్రతిఫలం పొందుకున్నారు. యాకోబు మోసం చేశాడు కదా, అంత భక్తుడు మోసం చేశాడు కదా, నేను మోసం చేస్తే ఏమవుద్ది అనుకుంటావా? కుదరదు. యాకోబు మోసం చేసినందువల్ల చాలా భయంకరమైనటువంటి ఆ వ్యతిరేకతలు ఎదుర్కొన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, రాహేలు మోసం చేసింది, ఏమైనా సాధించగలిగిందా? ఏమీ సాధించలేదు, ఏమీ సాధించలేదు. అందుకని ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, వారు పడిపోనట్లుగా తొట్టిల్లురా, అట్లనరాదు. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగింది. ఎవరికి రక్షణ కలిగింది? మనకు రక్షణ కలిగిందంట. వారి తొట్రుపాటు వలన, వారు పడిపోవటం వలన, వారు యేసయ్యను కాదనడం వలన, మనకేం కలిగింది? రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వారు తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, అంటే వారు తొట్రుపాటు అంట. ఎవరు తొట్రుపాటు? భక్తుల తొట్రుపాటు. ఎవరు తొట్రుపాటు? భక్తుల తొట్రుపాటు. మనకేం కలగజేసిందట? ఐశ్వర్యం కలగజేసిందంట. అయితే వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమైన ఎడల వారి పరిపూర్ణత, ఇది చాలా చక్కని వాక్యం చూడండి. వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును అంటే, వారే కానీ పడిపోకుండా ఉంటే ఇంకెంత బాగుండు అంటున్నాడు భక్తుడు. అర్థమైందా మీకు? యాకోబు మోసం చేయకుండా ఉంటే అతని జీవితం ఎంత బాగుండు. అర్థమైందా మీకు? ఎలాగైనా ఎలా చూడండి నన్ను. యాకోబు మోసం చేయకుండా ఉంటే అతని జీవితంలో 21 సంవత్సరాలు వృధాగా పోకుండా ఉండును. దావీదు పాపం చేయకుండా ఉంటే దావీదు జీవితంలో యుద్ధాలే లేకుండా ఉండును. రాహేలు మోసం పాపం చేయకుండా ఉంటే దీర్ఘాయుష్మంతురాలుగా జీవించును. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు తొట్టిపాటే మనకు ఐశ్వర్యాన్ని ఇస్తే, వారు కరెక్ట్గా నిలబడితే మనకెంత ఐశ్వర్యం మగును అంటున్నాడు భక్తుడు. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అంటే ఏమిటి? పశ్చాత్తాపడి ఆయన వద్దకు వస్తే మనకు గొప్ప భాగ్యం కలుగుతుంది. ఏం కలుగుతుంది? రావుబాబు గారు, ఏం కలుగుతుంది? పశ్చాత్తాపం కలిగి ఆయన వద్దకు వస్తే. వెంకటేశ్వరరావు గారు, ఏం కలుగుతుంది? పశ్చాత్తాపం కలిగి ఆయన యొద్దకు రావాలి. ఎలా రావాలి? మామూలుగా రాకూడదు. ఎలా రాకూడదు? ఏమ్మా, ఎలా రాకూడదు? మామూలుగా రాకూడదు. పశ్చాత్తాప హృదయముతో ఆయన దగ్గరికి రావాలి. ఎలా రావాలి? పశ్చాత్తాప హృదయములో ఆయన దగ్గరికి సమకూర్చబడితే నీవెంత ఐశ్వర్యవంతుడు అవుతావు. అది కంటికి కనపడకపోవచ్చు, హృదయానికి గోచరము కావచ్చు, కానీ నువ్వు పశ్చాత్తాప హృదయముతో ఆయన యొద్దకు వస్తే, ఆయన యొద్దకు సమకూర్చబడితే,
ఆయన సమకూర్చేటటువంటి ఆ సమకూర్చులో నువ్వు రాగలిగితే నువ్వెంత ధన్యుడవో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాట, వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. మనం పశ్చాత్తాప్తులమై తప్పోను కుమారుడు తండ్రి వద్దకు రానంత కాలం ఆయనకి ఏమైనా ఐశ్వర్యం ఉందా? ఏమైనా ఐశ్వర్యం ఉందా? ఏమీ లేదు. పందులు తినే పొట్టు కాడికి వెళ్ళిపోయాడు చివరికి. కానీ తండ్రి దగ్గరికి వచ్చాడు. ఎలాగొచ్చాడు? మామూలుగా వచ్చాడా? ఎలాగొచ్చాడు తండ్రి దగ్గరికి? ఏమ్మా అందరూ చూడాలి. ఎలాగొచ్చాడు? పశ్చాత్తాపంతో వచ్చాడు. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టాయినా మన మహిమపరచండి. స్తోత్రం చెప్తూ చప్పట్లు కొట్టాల. ఎలాగొచ్చాడు తండ్రి దగ్గరికి? పశ్చాత్తాప హృదయుడై వచ్చాడు. తండ్రి, నేను నీకును పరలోకానికి పాపము చేశాను. నేను నీ కుమారుని అనిపించుకున్నటకు నేను యోగ్యుడను, ఎంత మాత్రము కూడా కాను. అందుకనే నీ ఇంటిలో ఒక పనివాడిగా నన్ను పెట్టుకోమన్నాడు. నీ ఇంటిలో పనివాడిగా పెట్టుకోమంటే అతని పశ్చాత్తాప రాక ఏంట? పశ్చాత్తాపడు అక్కడ ఉండిపోతే ఏమన్నా దక్కుతుందా మళ్ళీని? ఏమ్మా లక్ష్మమ్మ గారు, పశ్చాత్తాపడు అక్కడ ఉండిపోతే ఏమన్నా దక్కుతుందా? ఏమీ దక్కదు. మరి ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి. పశ్చాత్తాపడి ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. నీలో పశ్చాత్తాపం ఉంది, నీలో క్షమాపణ గుణం ఉంది, నీలో మంచి మనసు వచ్చింది, నీలో మార్పు కలిగింది. నేను పాపం చేశానని నువ్వు గ్రహించావు, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నావు, నీ పాపం గురించి నువ్వు బాధపడ్డావు, చింతించావు, విచారించావు. అయితే అక్కడతో ఉండిపోతే కుదరదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా అన్నవారు అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. నోరు తెరిచి హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నువ్వు కేవలం పశ్చాత్తాపడితేనే అక్కడతో ఆగిపోతే కుదరదు. ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి. ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలా? దేవుని దగ్గరికి రావాలి. తండ్రి దగ్గరికి వచ్చాడు. పందులు తినే పొట్టు కూడా లేనటువంటి వాడు ఇప్పుడు కుమారుని స్థానంలోనికి వచ్చేసాడు. దేవునికి చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచండి. ఎలాగొచ్చేసాడు ఆయన? కుమారుని స్థానంలోనికి వచ్చేసాడు. పందులు తినే పొట్టు కూడా దొరకనటువంటి వాడు కుమారుని స్థానంలోనికి వచ్చేసాడు. మరలా అధికారము, పునరుద్ధరణ, పునర్నిర్మాణం. నువ్వు దాసుడు వేటయా, నువ్వు దాసుడు కాదు, నువ్వు నా కుమారుడవు. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, పశ్చాత్తాపడి ఆయన యొద్దకు వస్తే ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప భాగ్యము. ఆయన పాదముల మీద పడి కన్నీరు కార్చి తల ఎంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి అత్తరుబుడ్డ పగలగొట్టి ఆయన పాదాలకు పోసి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది. అయ్యో నేను పాపినని నెత్తునోరు కొట్టేసుకుంటే ఇంటికాడ ఉండిపోయిందా? ఏమ్మా ఇంటికాడ ఉండిపోయిందా? వినాలా? ఇలాగా మీ పిల్లలతో ఆడితే కుదరదు. అది ఇదే సమయం, మరి ఇంకెంతమంది సమయం దొరకదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, రాయబడినటువంటి మాట, అయ్యో నేను పాపిని అని తల కొట్టేసుకుంటూ ఇంటికాడ ఉండిపోయింది. ఆమె ఇంటికాడ ఉండలేదు. యేసయ్య దగ్గరికి వచ్చింది. వస్తా ఒట్టి చేతులతో వచ్చిందా? రాలేదు. విలువైన అత్తరబుట్ట తీసుకుని వచ్చింది. కన్నీళ్లు, పశ్చాత్తాపం ఆయన పాదాలకు అడిగింది. తలెంట్రుకలతో వచ్చింది. అత్తరబుడ్డి పగలగొట్టింది. ముద్దు పెట్టుకుంటా ఉంది. ఇప్పుడు ఆమెకి ఏం కలిగింది? గొప్ప భాగ్యము. ఎవరూ ఇవ్వలేనటువంటి భాగ్యాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆమె విస్తారముగా పాపాలకు చేసింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. దేవునికి గట్టిగా చప్పలు కొట్టాయి. నామాన్ని మహిమపరచండి. గట్టిగా చప్పలు కొట్టాలా?
నిద్ర మొత్తం వదిలిపోయేలా చెప్పలు కొట్టాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నిద్రపోగలిగేది? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మా అమ్మ వస్తే ఆ ఆత్మ అలగలగ జోగిన ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, పశ్చాత్తాపడైన వద్దకు వచ్చింది. ఆమె పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఆ ఇల్లంతా ఏమైపోయిందంట? సువాసనగా మారిపోయింది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసాం. మనము ఆయన దగ్గరికి పశ్చాత్తాపముతో సమకూర్చబడితే మనకు పోయిన వారం చెప్పుకున్నాం. పోయిన వారం మొదటి వారం కదా, అంతకుముందు వారం చెప్పుకున్నాం. ఏం కలుగుతుందని చెప్పుకున్నాం? ఏం కలుగుతుందని చెప్పుకున్నాం? ఏం కలుగుతుందని చెప్పుకున్నా? మౌనికి రాలేదు. వెంకలక్ష్మి గారు పోయిన వారం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఘనత కలుగుతుందంట. ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుందట. ప్రఖ్యాతి కలుగుతుంది అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం కలుగుతుందట? పశ్చాత్తాపడైన దగ్గరికి వస్తే, ఆయన దగ్గరికి సమకూర్చబడితే ఏం కలుగుతుంది? ప్రఖ్యాతి, ఖ్యాతి కలుగుతుంది. దేవుని నుండి ప్రశంసలు వస్తాయి. దేవుని నుండి ప్రశంసలు వస్తాయి. ఖ్యాతి కలుగుతుంది. ఇక్కడేమో గొప్ప భాగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. ఖ్యాతి కలిగితేనే సరిపోద్దా? ఐశ్వర్యం వద్దా మనకి? అండ్ ఎప్పుడు అదే పాక, ఎప్పుడు అదే షెడ్డా, ఎప్పుడు అది డమ్టెక్కుల బైకేనా? ఐశ్వర్యం వద్దా మనకి? ఐశ్వర్యం కూడా ఇస్తాడు ఆయన. ఎప్పుడంటే మనం పశ్చాత్తాపడి ఆయన వద్దకు వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికి ఎన్ని పాయింట్లు అయిన, ఇంకా చాలా రిఫరెన్సులు ఉన్నాయి. నేను ముగించేస్తున్నాను. 2 పాయింట్లు అయినాయి. ఒకటి చెప్పండి, ఆధ్యాత్మికంగా ఏమి పునరుద్ధరిస్తాడు, ఏం పునర్నిర్మిస్తాడు చెప్పాలి. ఆధ్యాత్మికంగా ఏం పునరుద్ధరిస్తాడు, ఏం పునర్నిర్మిస్తాడు? ఒకటి చెప్పండి. ఇందాకే స్టార్టింగ్లో చెప్పాను. మళ్ళీ ఇది ఏంటి నా ఇంకా అలా చూస్తే నేనేం చెప్పను? ఆధ్యాత్మికమైన నిర్మాణంలో ఏంటి మొదటిది? పశ్చాత్తాపం. ఏంటది? పశ్చాత్తాపం. ఆధ్యాత్మికమైన నిర్మాణంలో రెండవది ఏంటి? సమకూర్చుట. రెండోది ఏంటి? సమకూర్చుట. ఆధ్యాత్మికమైన నిర్మాణములో రెండవది ఏంటి? సమకూర్చుట. ఆధ్యాత్మికమైన నిర్మాణములో మూడవది ప్రక్షాళన. మూడవది ఏమిటి? ప్రక్షాళన. ఏంటది? ప్రక్షాళన. ప్రక్షాళన అంటే ఏంటి? ఏమ్మా ప్రక్షాళన అంటే ఏంటి? శిరీష ఎవరన్నారా? అబ్బా క్షమాపణ గొడవ అయిపోయింది. నిన్నే అడిగాను. మీరు చెప్తారా? ప్రక్షాళన మార్పు కూడా కాదు. ప్రక్షాళన. అమ్మో ప్రక్షాళన
ఏమన్నారు? ఎవరు చెప్పారు? మల్లేశ్వరా, నువ్వేనా? బాగానే వచ్చింది. గట్టిగా చప్పలు కొట్టండి దేవునికి. మనకి చప్పలు కొట్టడానికి ఒక రూల్ ఉందని చెప్పాం. ఏంట రూలు? స్తోత్రం చెప్తూ చప్పలు కొట్టాలి. గట్టిగా స్తోత్రం చెప్పి చప్పలు కొట్టండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రక్షాళన అంటే శుద్ధీకరణ, శుద్ధి చేయడం. ఉదాహరణకి ప్రభునందు ప్రియులారా, ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఉదాహరణకి తప్పిపోను కుమారుల్లో దేవుడు ఆధ్యాత్మికమైంది ఏం కలగజేశాడు? ఆయన మొదటిగా పశ్చాత్తాపం. మొదటిగా ఏం కలగజేశాడు? పశ్చాత్తాపం. నేను పాపం చేశాను, నా తండ్రి ఇంటి నిధులు రావడమే పెద్ద తప్పు. పశ్చాత్తాపం. రెండవది ఏం కలగజేశాడు? తండ్రి దగ్గరికి సమకూర్చాడు, నడిపించాడు. ఇప్పుడు ఆడు ఎలాగున్నాడు? ఆడి పరిస్థితి ఎలాగుంది? ఈ తప్పిపోయిన కుమారుడు పరిస్థితి ఎలాగుంది? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన కానించి తిరిగి వచ్చేటంత వరకు ఎలాగుంది ఈ పరిస్థితి? హెయిర్ స్టైల్ కటింగ్ లేదు, ఏమి లేదు, కటింగ్ లేదు. బట్టలు మాసిపోని, సిరిగిపోని దరిద్రంగా ఉన్నాడు. చెప్పులు లేవు, ఉంగరం అమ్మేశాడు, ఏమీ లేదు, అసలు మొత్తం కోల్పోయాడు. దరిద్రంగా ఉన్నాడు. ఎలాగున్నాడు? పంది పిల్లలాగా ఉన్నాడు. పంది పిల్ల అంటే మళ్ళీ పంది పిల్ల కూడా ముద్దుగానే ఉంటుంది. పంది పిల్ల ఎలాగుంటుంది? అది కూడా ముద్దుగానే ఉంటుంది. పంది పిల్ల అనకూడదు. ఎలాగున్నాడు? పందిలాగా ఉన్నాడు. బురదలో దొర్లు వచ్చిన పంది ఎలాగుంటుంది? అలాగున్నాడు. ఇప్పుడు మీ పిల్లోడు బురదలో దొర్లేచాడు, రగానే నా కొడుక అని ఎత్తేసుకుంటారా? లాగి రెండు పీకి అప్పుడు ఏం చేస్తారు? శుభ్రం చేస్తారు. ఏం చేస్తారు? శుభ్రం చేస్తారు. దాన్నే ప్రక్షాళన. తప్పిపోను కుమారుడు రాగానే తండ్రి మనం చేసినట్టు చేయలేదు, కొట్టలేదు. కొట్టాడా? కొట్టలేదు. మనమైతే కొడతాం. ఆడి పొజిషన్ బట్టి. ఎదవా, నాస్తంతా పట్టిపోయి తగలేసేవరా నువ్వా, కష్టపడి చెమటూర్చి నిద్రాహారాలు మాని సంపాదించానురా, సగం ఆస్తి పట్టిపోయి తగలేసేవరా నువ్వు అని కొట్టారేమో ఎవరన్నా. కానీ ఆ తండ్రి మాత్రం కొట్టలేదు. అల్లంత దూరాన్ని ఉండగానే పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముద్దు పెట్టుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ముద్దు పెట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ముద్దు పెట్టుకుని ఏం చేస్తున్నాడో తెలుసా? ఎవరక్కడ అన్నాడు. ఎవరక్కడ అనగానే మనుషులు వచ్చారు, పనివారు వచ్చారు. ఎవరు వచ్చారు? పనివారు వచ్చారు. పనివారు వచ్చి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పనివారు వచ్చి అంటున్నారు, వారు పనివారితో అంటున్నాడు, నా కుమారుడికి స్నానం చేయించండి మొదట అన్నాడు. ఏమన్నాడు? స్నానం చేయించండి. రెండవది ప్రశస్త వస్త్రాలు కట్టించండి. ఏం కట్టించాలి? ప్రశస్త వస్త్రాలు కట్టించండి. మూడవది ఉంగరం పెట్టండి. ఆడు అధికారి, మామూలు మనిషి కాదు. ఉంగరం అధికారానికి చూసిన. నాలుగవది చెప్పులు తొడగండి. వాడు నా సహకారి, చెప్పులు తొడగండి. ప్రభునందు ప్రియమైన వారు, ప్రక్షాళన కార్యక్రమం అంటే ఇది. రాగానే ఇంట్లో చేసుకోరు. ఆడి చెత్త చెదారమంతా శుభ్రం చేసి, వాడిని ప్రశస్తమైన రీతిలో శుభ్రం చేసి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఆయన ప్రక్షాళన చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. అంతేగాని మనం ఎలా పడితే అలాగుంటే ఆయన కుదరదు. మనం ఎలా పడితే అలాగుంటే ఆయనకి కుదరదు. మనం తిరగవలసినటువంటి చోట్లల్లో తిరిగి, తినకూడవలసినటువంటి అన్ని తిని, తాగకూడవలసిన అన్ని తాగి, మాట్లాడకూడవలసిన అన్ని మాట్లాడి ఆయన దగ్గరికి వస్తే గబుక్కును కౌగిలించుకునే దేవుడు కాదు. ఆయన కౌగిలించుకున్నాడేమో కానీ ఈయన కౌగిలించుకోడు. ఈయన పరిశుద్ధుడు. ఈయనెవరో పరిశుద్ధుడు. అబ్బాయి, నువ్వు మొదట పరిశుద్ధపరచబడాలి. ఏం చేయబడాలి?
మొదట నీవు పరిశుద్ధపరచబడాలి, ప్రక్షాళన చేయబడాలి. తలలు వంచండి, కండ్లు మూసుకోండి. పుట్టినరోజు కార్యక్రమం ఒకటి ఉంది, హఠాత్తుగా తెలిసింది. తలలు వంచండి, కండ్లు మూసుకోండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మధ్యాహ్న సమయంలో దేవాతి దేవుడు మీతో, నాతో, మనందరితో చెప్తున్నటువంటి మాటలు, మనము పశ్చాత్తాప అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత, సమకూర్చబడిన తరువాత, పశ్చాత్తాపడినటువంటి మన మీద ఆయన జాలి చూపి, కనికరము చూపి, కరుణ చూపి, జాలి చూపిన తరువాత ఆయన మనలను సమకూరుస్తాడు. మనలను సమకూర్చిన తరువాత ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనలను ప్రక్షాళన చేస్తాడు. మనలను ప్రక్షాళన చేస్తాడు. దేవుని చిత్తమైతే వచ్చే వారం ప్రక్షాళన గురించి ధ్యానం చేద్దాం. నా ప్రియమైన దైవ జనాంగమా, నువ్వు ఆయనతో సమాధాన పడాలనుందా? పశ్చాత్తాపడి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పునరుద్ధరించుకోవాలనుందా? ఆయన దగ్గరికి వచ్చి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పునర్నిర్మించుకోవాలనుందా? ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా ప్రక్షాళన చేయబడాలి అనుందా నీకు? ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా ప్రక్షాళన చేయబడాలి అనుందా నీకు? ఉంటే నువ్వు ధన్యుడువు, ధన్యురాలువు. ఉంటే నువ్వు ధన్యుడువు, ధన్యురాలువు. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ప్రియ గ్రామస్తులారా, నా దేవుడు ఎదురు చూస్తున్నాడు. నా దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని చూస్తున్నాడు. నీలో ఆధ్యాత్మికమైన పునర్నిర్మాణము జరిపించాలని చూస్తున్నాడు ఆయన. నీలో ఆధ్యాత్మికమైనటువంటి పునర్నిర్మాణం జరిగించాలని చూస్తున్నాడు ఆయన. అయితే నువ్వు పశ్చాత్తాపడాలి. నీ పశ్చాత్తాపాన్ని పునరుద్ధరించుకోవాలి. నువ్వు ఓతవేయబడిన మనస్సాక్షిగా ఉండకూడదు. నువ్వు పునరుద్ధరించబడాలి. పశ్చాత్తాప్తురాలు అవ్వాలి, పశ్చాత్తాప్తుడు అవ్వాలి. ప్రభువా, నా పాపముల, అపరాధముల, దోషములు క్షమించు ప్రభువా అని అడగాలి. తద్వారా ఆయన దగ్గరికి రావాలి. నువ్వు పాపం చేశానన్నటువంటి ఆ వేదనతో అక్కడే ఉండిపోకూడదు. నువ్వు పశ్చాత్తాపడ్డావు, దేవునికి స్తోత్రం. అయితే నువ్వు దేవుని దగ్గరికి రావాలి, తండ్రి దగ్గరికి రావాలి. తండ్రి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఆయన నిన్ను క్షమిస్తాడు, నీకు ప్రక్షాళన కలిగిస్తాడు, నీకు శుద్ధి కార్యక్రమం చేస్తాడు. శుద్ధి కార్యక్రమం చేస్తాడు ప్రభునందు ప్రియులారా. ఈ లోకం అనేటటువంటి బురదలో, ఈ లోకం అనేటటువంటి మస్టు పట్టినటువంటి నిన్ను నన్ను, ఈ లోకం అనేటటువంటి మైలు పట్టినటువంటి నిన్ను నన్ను దేవాతి దేవుని దగ్గరికి వెళ్తే ఆయన మనలను, ఆయన వాక్యం అనే నీరు చేత, ఆయన ఆత్మ అనే నీరు చేత ప్రక్షాళన చేస్తాడు, ప్రక్షాళన చేస్తాడు. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఆయన ద్వారా ప్రక్షాళన చేయబడాలని ఆశ ఉందా నీకు? ఆశ ఉందా నీకు? అయితే నువ్వు పశ్చాత్తాపడు, ఆయన దగ్గరికి రా. ప్రక్షాళన చేయబడ్డానికి ఇష్టపడు. ఆయన వాక్యం ద్వారా నిన్ను శుద్ధి చేస్తూ ఉండగా వాక్యానికి లోబడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. మౌనంగా ఉంటే నీకేం ఉపయోగం లేదు. ఇది మౌనంగా ఉండే సమయం కాదు. నువ్వు దేవునికి నిన్ను అర్పించుకునే సమయం, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకునే సమయం. నన్ను కనికరించు ప్రభువా, నా ఎడల కృప చూపు ప్రభువా అని పాపాత్మరాలైన స్త్రీ వేడుకున్నట్లుగా వేడుకునే సమయం ఇదే. తప్పిపోయిన కుమారుడు వేడుకున్నట్లుగా వేడుకునే సమయం ఇదే. నువ్వు మౌనంగా ఉండే సమయం కాదు ఇది.
మౌనంగా ఉంటే మీ ప్రయోజనం ఉండదు. హల్లెలూయా, 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 స్తోత్రం. ఒప్పుకుంటావా? నీ పాపాలు, నీ అపరాధాలు నీకు తెలుసు, నీ ఎదుటి వారికి తెలవకపోవచ్చు. నా పాపాలు, అపరాధాలు నాకు తెలుసు, ఎవరికి తెలవకపోవచ్చు. ఎవరికి వారు వ్యక్తిగతంగా తెలుసు. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒప్పుకుంటే, వాటిని విడిచిపెడితే, నా దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు, ప్రక్షాళన చేయడానికి సిద్ధపడిన దేవుడు, ఇష్టపడిన దేవుడు, శుద్ధి కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధపడిన దేవుడు. ఆయన దగ్గరికి వస్తావా? హల్లెలూయా. క్షమించమని అడుగుతావా? శుద్ధి చేయమని అడుగుతావా? హల్లెలూయా. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ పగటి వేళ మీ పరిశుద్ధ మందిరములో ఆధ్యాత్మికమైనటువంటి పునరుద్ధరణ, పునర్నిర్మాణంలో భాగంగా నాయన పశ్చాత్తాపబడినటువంటి అనుభవంలో నుంచి మీ వద్దకు సమకూర్చబడే అనుభవంలోనికి రావాలని మీరు మాకు నేర్పారు ప్రభువా. నాయన పశ్చాత్తాపడిన అనుభవంలో నుంచి మీ వద్దకు వచ్చిన అనుభవంలోనికి వచ్చిన బిడ్డలకు నాయన ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని మీరు జరిగించండి. నీ చిత్తమైతే రేపటి వారం నుంచి శుద్ధి కార్యక్రమం, నాయన ప్రక్షాళన కార్యక్రమం గురించి మేము ధ్యానించడానికి సహాయం దయచేయండి. నాయన మీ దాసుడికి అప్పగించిన సంఘమును, సంఘ బిడ్డల కుటుంబాలను, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని నాయన తండ్రి ఆధ్యాత్మికంగాను శారీరకంగాను పునరుద్ధరించండి, పునర్నిర్మించండి, కృప చూపండి, దీవించండి, ఆశీర్వదించమని, ఖ్యాతిని, ఐశ్వర్యమును, ఘనతను కలగజేయమని. ఎవరైతే పునర్నిర్మించబడతారో, పునరుద్ధరించబడతారో వారికి ఖ్యాతిని, మంచి పేరును, ఘనతను, ఐశ్వర్యాన్ని ఇస్తానన్నావు. అట్టి కృపను ప్రతి ఒక్కరికి నాకును దయచేయమని మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వినిన మాటలు వ్యర్థం కాకుండా మంచి నేల పడిన విత్తనాల వలె నూరంతలుగా మొలిచి ఫలించే భాగ్యము దయచేయమని నజరేయుడును మా ప్రియకాపురి మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చెప్పండి ఆమేన్. మనతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పుట్టినరోజు కార్యక్రమం మన మధ్యలో ఉన్నది. పుట్టినరోజు కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.